చీరాల పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగు పడింది. పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు చీరాల మున్సిపాలిటీ కేటాయించిన 2 నూతన పారిశుద్ధ్య ట్రాక్టర్లను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. చెత్తరహిత వార్డులు, ఆరోగ్యవంతమైన పరిసరాలే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మన ఊరు మన ఆరోగ్యం అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ పరిసరాలు, పరిశుభ్రతకు సహకరించాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రభుత్వం మనకి ఇవ్వడం జరిగింది. ఆ ట్రాక్టర్లని స్పెషల్ ఆఫీసర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ నరసింహరావు గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, అలాగే ఏఎంసీ చైర్మన్, క్లస్టర్స్, అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులకు, మహిళమ్మ తల్లులకు అందరికీ నమస్కారాలు. ఇవాళ గతంలో మున్సిపాలిటీలో ఏం జరిగిందో నాకు తెలీదు. ఒక స్పష్టత, ఒక అవినీతి లేనటువంటి పాలన మేము అందిస్తామని చెప్పేసి ఇవాళ పాత్రికేయ మిత్రుల ముందు నేను సవినయంగా నిర్వహిస్తున్నాను. ఓ పక్క నుంచి గౌరవ కలెక్టర్ గారి సహకారంతో మన కుందేరు క్లీనింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. త్వరలోనే దానికి డబ్బులు వస్తే 2 వైపుల బండ్స్ కూడా చేసే అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఓ పక్క నుంచి టూరిజం కోసం సంబంధించి కలెక్టర్ గారి దృష్టిలోను, సీఎం గారి దృష్టిలోను, అందరి దృష్టిలోనూ విషయాన్ని పెట్టాం. సాధ్యమైనంత తొందరలోనే కల్వర్ట్స్కి సంబంధించి ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడ కూడా ఇప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా త్వరలో కూడా కంప్లీట్ చేస్తాం. అది కాకుండా త్వరలో మరి మన ఆర్టీసీ డిపో దగ్గర 34 కోట్లతో ఇంకొక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా టౌన్కి సంబంధించి మంచినీళ్ళ కోసం ఇంకో రిజర్వాయర్ కూడా ఇస్తున్నారు. అట్లాగే మీ అందరూ తెలుసు, ఓ పక్క నుంచి క్రిటికల్ కేర్, మరో పక్క నుంచి హ్యాండ్లూమ్ పార్క్, అలాగే ఓ పక్క నుంచి జలజీవన మిషన్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చీరాల నియోజకవర్గంలో అభివృద్ధి వైపు ముందుకెళ్తున్నాం. అలాగే గతంలో ఇచ్చినటువంటి ఫండ్స్ కాకుండా ఇప్పుడే కమిషనర్ గారు మాట్లాడిన దాన్ని మీకు అర్థమై ఉంటుంది. దాదాపు 6 కోట్ల రూపాయలు ఇంకా కొన్ని వార్డుల్లో కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా 1-2 నెలల్లో టోటల్గా కంప్లీట్ చేసేసి మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మున్సిపాలిటీలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పి మీరందరూ తెలియజేస్తున్నాను. దాంట్లో కూటమి పార్టీ 2 నాయకులు కూడా కలిసి ఉంటారన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నానని చెప్పి అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అందరికీ నమస్కారం.